నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ పాయింట్. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి 13వ తారీఖు ఎన్నికలు జరగబోతున్నాయి. సో దానికి సంబంధించి పూర్తిగా ప్రచారాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేనిఫెస్టో రిలీజ్ అయ్యే ఎన్నికలకు సంబంధించి రసవత్తరంగా ఇటువైపు ఎండలు ఎంతలా మండిపోతున్నాయి, అంతకు మంచి రాజకీయ హీట్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7 days మాత్రమే కౌంట్ డౌన్ దాదాపుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పూర్తిగా ప్రచారాల్లో హీట్ పెంచారు వివిధ పార్టీ. ఇటువైపు వైసీపీ కానీ టీడీపీ పార్టీ కానీ కూటమికి సంబంధించి ప్రధానంగా వ్యూహాత్మకంగా వెళ్తుంది. అదే స్థాయిలో వైసీపీ కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దీనిపై ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. ప్రధానంగా టీడీపీ పార్టీకి సంబంధించి వైసీపీ విఎస్ చౌదరి గారు మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే జనసేనకు సంబంధించి వీరమహిళ కృష్ణవేణి గారు ఉన్నారు. అలాగే అక్షర సత్యం ఆయన అనలిస్ట్ గారు కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు, ఫోన్ లైన్లో ఉంటారు, మనకు అందుబాటులోకి వస్తారు. అలాగే మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన కూడా జాయిన్ కాబోతున్నారు. వారందరికీ ముందుగా అమానీస్ తరఫు నుంచి ప్రత్యేకంగా వెల్కమ్. ఎస్, స్వాగతం పలుకుతూ ప్రధానంగా ఏపీ రాజకీయాలకు సంబంధించి చూసుకుంటే కనుక ప్రచార పర్వం పూర్తి స్థాయిలో మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విమర్శనాస్త్రాలు, ల్యాండ్ టైటింగ్ యాక్ట్ లాంటి కొత్త విషయాలు కూడా కూటమి బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే స్థాయిలో ఎదుర్కొనే ప్రయత్నం చేస్తుంది వైసీపీ పార్టీ. పూర్తిగా ఏం జరగబోతుంది, ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయ్యారా, ప్రచారాలు చూసి మాటల తూటాలు అన్ని చేసుకుని ఒక అవగాహనకు వచ్చారా, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడతాం. ముందుగా చౌదరి గారు చెప్పండి. ప్రధానంగా చూసుకుంటే టీడీపీ పార్టీకి సంబంధించి అలయన్స్ ఎప్పటి నుంచి వచ్చిందో అప్పటి నుంచి కూడా వైసీపీ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రచారాన్ని ముమ్మరం చేసింది. సూపర్ 6 ముందుగా తీసుకొచ్చింది మేనిఫెస్టో కంటే ముందుగానే. సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రచారానికి సంబంధించి మేనిఫెస్టో రిలీజ్ చాలా వరకు కాపీ కొట్టారు మా మేనిఫెస్టో అని చెప్తున్నారు వైసీపీ పార్టీ. సో మేనిఫెస్టోకి సంబంధించి క్లియర్ కట్గా చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? రాజేష్ గారు, మొదట మీకు అమ్మా టీవీ ప్రేక్షకులకి, వైసీపీ నేత మోహన్ రెడ్డి గారికి, జనసేన నేత ఏం పేరు సార్, సుధారాయణ గారా? హలో రాజేష్ గారు, అది అడుగులు. ఎస్, కృష్ణవేణి గారు అలాగే మోహన్ రెడ్డి గారు వైసీపీ నుంచి. కృష్ణవేణి గారు, ఎస్, అందరికి నమస్కారం అండి. వాయిస్ ఓకేనండి రాజేష్ గారు? ఎస్, వాయిస్ క్లియర్ గా ఉంది. చెప్పండి చౌదరి గారు. ఈరోజు రాష్ట్రంలో ఎండలు వేడి పెరిగినట్టే ఎన్నికల వేడి కూడా పెరిగింది. దాదాపు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీల కూటమి గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత అధికార పక్షం అనేక రకాల కుట్రలు తెరలేపింది. ఈరోజు మేము సూపర్ 6 హామీలే కాకుండా మా ఉమ్మడి మేనిఫెస్టో అద్భుతంగా ప్రజల్లో బ్లాక్ బాస్టర్ కావడంతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో చిట్టుకావతలాగా మారిపోయింది, పూర్తిగా అటర్ ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో చూస్తే అస్త సన్యాసం చేసినట్టు బాగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే పాఠశాల కొత్త సీసాలకు వచ్చాడు. 2014-19 హామీలనే మళ్ళీ తిరిగి మరి వేసి ఒక పెన్షన్ మాత్రం 2028, 2029, 250, 250 పిచ్చి వేస్తారని చెప్పాడు. సో టోటల్ గా రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఎప్పుడైతే ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిందో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించారు. పెద్ద ఎత్తున మేనిఫెస్టో రిలీజ్ రోజు కూడా మంచి రేటింగ్ వచ్చింది, అన్ని టీవీలో కూడా కూర్చొని చూశారు. సో మూడ్ ఆఫ్ ది స్టేట్ మారడమే కాకుండా రాజేష్ గారు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు యొక్క పాదయాత్ర, బస్ యాత్ర, అలాగే ఈ మధ్య ఇంకెవరు ఎన్ఐఆర్లు కూడా కలిపి చేస్తారు, ఎన్ఆర్ఐ కూడా కలిపి చేస్తారంట. ఇవేవి కూడా సక్సెస్ఫుల్ గా పోవటం లేదు. వాళ్ళు బ్లూ మ్యాట్ వేసుకొని ఏదో గ్రాఫికల్ చేసుకుంటున్నారు తప్ప రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి విఫలం కావడంతో అభివృద్ధి పరంగా కానీ, రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, జాబ్ కార్డు విషయంలో కానీ, మద్య నిషేధంలో కానీ అనేక అంశాలపైన జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మన భూములు మనకు తక్కువ, అన్నా క్యాంటీన్ ఉండదు, నిరుద్యోగ వృత్తి రాదు, జాబ్ కార్డు రాదు, సారా నిషేధం జరగదు, రాజధాని ఉండదు, పోలవరం కాదు, ప్రతి రైతుకి కష్టాలు ఉండదు తప్ప ఒక ఎకరా కూడా భూమికి నీళ్లు ఇవ్వడు, రైతులకు భరోసా ఉండదు, అని నిరుద్యోగులకు ఉద్యోగాలు రావు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వరు, రాష్ట్రంలో మహిళల రక్షణ లేదు అని నిర్ణయించుకునే వాళ్ళు ఫ్యాన్ వైపు చూస్తారు. సో ఫ్యాన్ చూసే పరిస్థితి లేదు కాబట్టి అటర్ ఫ్లాప్ షోస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో జగన్మోహన్ రెడ్డి డిసైడ్ అయిపోయారు, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, నాకు ఇంకెన్ని రోజులు ఉంది ఒకటి ప్రధానంగా. సో ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో అసలు బీజేపీకి సంబంధించి మోదీ ఫోటో లేకపోవడం, అలాగే ఆయన పత్రం తీసుకునే సందర్భంలో చేతికి తీసుకొని పోస్టర్కి సంబంధించి, సో ఇవన్నీ కూడా కొంతవరకు చేట్ చేసే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు. సో దానికి మీరు ఏ విధంగా తిప్పికొట్టబోతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో చూసుకుంటే అలయన్స్లో ఉన్న భాగంగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్తో మీరు ముందుకు వెళ్తున్నారు. కానీ ఇక్కడ ఫోటో లేకపోవడం, ఉమ్మడి మేనిఫెస్టోగా చెప్పకుండా కేవలం టీడీపీ జనసేన మేనిఫెస్టోగానే ఇక్కడ ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి దానికి మీరేం చెప్తారు? రాజేష్ గారు, దీనిపైన మా బ్లూ మీడియా వాళ్ళు పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తారు, మేము నవ్వుకొని జోకులు వేసుకున్నాం. ఎందుకంటే మాది ఉమ్మడి ప్రభుత్వం, 3 పార్టీలు, మా మేనిఫెస్టో మా ఇష్టం, మా అభ్యర్థులు మా ఇష్టం.
సరే అడిగారు కాబట్టి మీరు చెప్తున్నా. జాతీయ స్థాయిలో బీజేపీ మేనిఫెస్టో ఒకటే ఉంటది, దానికి మోడీ బొమ్మ ఒకటే ఉంటది. 15 రోజుల క్రితం బీజేపీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేశారు. వాళ్ళు అప్పుడే చెప్పారు, మాతో 30 పార్టీలు, స్థానిక పార్టీలు పొత్తున్నాయండి. చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు ఉన్నారు, షిండే లాంటి వాళ్ళు, అదేవిధంగా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మేము ఈ కోటలు వేయట్లేదు, ఓన్లీ మా బీజేపీ నేషనల్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. అలాగే మేము ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోను కూడా సిద్ధార్థ్ సింగ్ నాకు కూర్చున్నారు, మా మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పి క్లాప్స్ కూడా చెప్పడం జరిగింది. 2 మేనిఫెస్టో పత్రికలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము ముగ్గురు కూర్చొని మాట్లాడిన తర్వాతే సంపూర్ణ మద్దతు ఇస్తామని తర్వాత మేనిఫెస్టో రిలీజ్ చేసాం. దాంట్లో వాళ్ళు మీటింగ్ కూడా రాదు కదా, విడుదల కూడా రాదు కదా. మేనిఫెస్టో పట్టుకోలేదు, చుక్క పెట్టలేదు, మోడీ గారు బొమ్మ లేదు. ఇన్ని ఏంటి సార్, ఇది కొడుకుని మీద ఎన్నికలు పెట్టడమే కదా. ఈ చిన్నపిల్లకాయలు నాకు చాక్లెట్ ఇవ్వలేదు, నేను జెండా కూర్చోలేదు, పగల మీద కూర్చోలేదు, ఇవన్నీ కావాలని వాంటెడ్ చేస్తున్న చిన్నపిల్లల మెంటాలిటీ ఉన్న వాళ్ళు తప్ప మాకు తెలుసు జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్న అభ్యర్థులందరూ కూడా ఎస్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఎస్ వైసీపీ నుంచి ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి, పూర్తిగా వినే ఉంటారు. ఇక్కడ మేనిఫెస్టోకి సంబంధించి మీరు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రచార మాధ్యమాల్లో కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా పూర్తిగా ప్రచారం, చాలా తక్కువ సమయం ఉన్నటువంటి పరిస్థితి, ఏ అస్త్రాలకైనా శస్త్రాలకైనా పూర్తి సమయం. సో మీ పార్టీకి సంబంధించి ఎలా వెళ్ళబోతున్నారు, ఎలా వెళ్తున్నారు, మీరేం చెప్తారు? నమస్కారం అండి, మీకు పెనాల పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ. మా శ్రీనాన్న అయితే రాళ్ళశీల గుంటకు తోలినట్టు తన్న పోతున్నాడు. కానీ ఒక్కసారి దాన్ని పరిశీలన చేసుకోలే. ఒక్కసారన్నా 2014 నుండి 19 వరకు మనం ఏ విధమైనటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేసినాం, 2004లో ఏ విధంగా చేసినాం, ఇవన్నీ ఒకసారి పరిశీలనలోకి తీసుకుంటే ఆ మేనిఫెస్టో ఏముంది, ఈ మేనిఫెస్టో ఏముంది ఒకటి. రెండోది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి మేనిఫెస్టో ఉండేది ఎన్ని మనం పెట్టుకున్నాం. అక్కడ తెలంగాణలో ఉండే ఒక మేనిఫెస్టోను ప్లస్ కర్ణాటకలో ఉండే కాంగ్రెస్ మేనిఫెస్టోను కలిపి మనం ఎన్ని చేసుకున్నాం. మనకి ఎప్పుడు జిరాక్స్ కాపీలే తప్ప ఒరిజినల్ కాపీలు మన దగ్గర లేవు అనడానికి వీళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అర్థమవుతుంది. సేమ్ టైంలో జిరాక్స్ కాపీ కనీసం చేసినారు కదా, ఆ జిరాక్స్ కాపీనన్నా అందరూ కలిసి 3 పార్టీలు పెట్టుకున్నప్పుడు 3 పార్టీలు ఉమ్మడిగా పెట్టి, 3 పార్టీలు గతంలో 14లో చేసినప్పుడు 3 ఫోటోలు పెట్టారు, 3 సంతకాలు పెట్టారు, 3 కలిసి రిలీజ్ చేసినారు. ఆ రోజు అట్లా జరిగింది. ఈ రోజు వచ్చేటప్పటికి మళ్ళీ 3 అక్కడ ఉన్నారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పక్కకు పోయింది. పోలీస్ రాష్ట్రం నుండి ఏదో కేంద్రం నుండి వచ్చినారు, సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఎవరో ఒకరు వచ్చినారు. ఆ వచ్చిన వ్యక్తి కనీసం పోయి మేనిఫెస్టో పేపరు ఆ పక్కన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరో చేతికి పక్కన పెట్టు చూడండి. దాన్ని చూస్తే అర్థంగా మేనిఫెస్టో అంటే ఇంత చీప్ గా చూస్తున్నారంటే, అంటే వాళ్ళు చీప్ గా చూస్తున్నారా లేక వీళ్ళని చీప్ గా చూస్తున్నారా, మేనిఫెస్టో చీప్ గా చూస్తున్నారా అనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంట్లో మావాడు విష్ణు అనే కదిరి నుండి బీజేపీలో ఒక స్టేట్ లీడర్ ఒక అతను ఉన్నాడు, విష్ణువర్ధన్ రెడ్డి. ఆ అబ్బాయి స్టేట్మెంట్ లోనే చెప్పాడు, ఈ మేనిఫెస్టో అమలు అయితే పాడ సచ్చేది 14 నుండి 19లో ఇచ్చినారు, ఆ మేనిఫెస్టో అమలు కాలే. ఈ రోజు మళ్ళీ ఈ మేనిఫెస్టో అమలు అవుతుంది పాడ, అది అమలు కానీ హామీలన్నీ ఇచ్చినారు కాబట్టి మేము మేనిఫెస్టో పట్టుకోవడం లేదు అని అతని నోటితో స్వయంగా విష్ణువర్ధన్ రెడ్డి అని అతను చెప్పినాడు. చెప్పినా కూడా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు క్లియర్ కట్ గా చాలా వరకు చెప్తున్నారు, కాపీ అని చెప్తున్నారు, వైపు పూర్తిగా మళ్ళీ మాట్లాడదాం. మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, చాలా ఉంది మాట్లాడచ్చు. మనం కంటిన్యూ చేద్దాం. మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, మళ్ళీ మీరు మాట్లాడతారు. ఆన్సర్ చెప్పినాక మళ్ళీ పోతుంది. డిబేట్ మళ్ళీ మాట్లాడతారు. కృష్ణవాడి గారు, జనసేనకు సంబంధించి కృష్ణవాడి గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కృష్ణవాడి గారు చెప్పండి, అంటే మీ మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి ఇటువైపు చూసుకుంటే ఎన్నికల ప్రచారాలు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి, మీరేం చెప్తారు? నమస్తే సార్ రాజశేఖర్ గారు, అలాగే మోహన్ రెడ్డి గారికి, చౌదరి గారికి కూడా నమస్కారం అండి. సార్ మేనిఫెస్టో గురించి ఏం చెప్తాం సార్, మాది ఉమ్మడి మేనిఫెస్టో వచ్చిన తర్వాత వైసీపీ నాయకులకి కంటి మీద కునికలేదు, గొంతులో వణుకు, ఓ పక్కన ప్రభుత్వం కుప్పకూలిపోతుంది. సోదరు మోహన్ రెడ్డి గారు కూడా వాదిస్తున్నారు తప్ప పూర్తిగా స్వేచ్ఛగా మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు తొందరలోనే రాబోతున్నాయి. ఖచ్చితంగా ప్రజలైతే మాత్రం మా ఉమ్మడి ప్రభుత్వానికి ఆల్రెడీ ఓటేసేసినట్టే, ఖచ్చితంగా గెలిపించేసినట్టే సార్. ఈ విషయంలో మాత్రం మేము ఇంటింటి ప్రచారం తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ప్రజల యొక్క మద్దతు అయితే మాత్రం మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి అయితే మాత్రం ఏర్పడిపోతుందండి. ఎందుకంటే 13వ తారీఖున అది చూస్తారు.
మేనిఫెస్టో అనేది ప్రజల అవసరాల మేరకు ఉండాలి తప్ప మనం నవరత్నాలను నవమోసాలను వాళ్ళ నెత్తి మీద రుద్ది అవసరం లేనటువంటి పథకాలు ఇవ్వనవసరం అవసరం లేదండి. ఇవాళ ఉపాధి కల్పిస్తూ అభివృద్ధి దిశగా ఆలోచిస్తూ ఇవాళ ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. ఇవాళ యువకులకి 20 లక్షల రూపాయలు లోన్లు ఇవ్వడం దగ్గర నుంచి, అలాగే పెన్షన్ 4,000 రూపాయలకి, పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం, 4,000 రూపాయలు పెంచడం దగ్గర నుంచి, అలాగే 18 ఏళ్ళు నిండినటువంటి ఆడబిడ్డలకి 15 మహిళలకి 1,500 రూపాయలు అకౌంట్ లో వేయడం అవ్వచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు అవ్వచ్చు. ఇవన్నీ సామాన్యులకి ప్రజలకి కూడా అవసరమైన మేనిఫెస్టోలు అండి. ఇది అవసరమైన ప్రతి అంటే కుల మతాలకి అతీతంగా ఒక మేనిఫెస్టోని రూపొందించడం జరిగింది. ఇది చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళిందండి. ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. అవన్నీ చూసి మేము వివరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు దానికి చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. మా ఉమ్మడి ప్రభుత్వాన్ని అయితే మాత్రం పూర్తి మద్దతు అయితే మాత్రం ప్రజల నుంచి ఉందండి. రైట్ కృష్ణుడి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. ఎస్ అట్లీస్ట్ మనకి అక్షర్ సత్యం గారు ఉన్నారు ఫోన్ ఇన్ లో. అక్షర్ సత్యం గారు పూర్తిగా విని ఉంటారు. అసలు మేనిఫెస్టోకి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రుణమాఫీలు అవుతాయా, ఇవే అస్త్రాలుగా తీసుకుంటారని. కానీ ఎక్కడ రుణమాఫీలు లేవు. పూర్తి స్థాయిలో కూడా సంక్షేమ వైపు ఎక్కువగా మొగ్గు చూపినట్టు మనకి రెండు తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో మీ విశ్లేషణలో 3 పార్టీలకు సంబంధించి మాటలు విన్నారు. సో ఏమంటారు మీరు? సార్ నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం సార్. ఇక్కడ రెండండి, ఒకటి మేనిఫెస్టో ఏం చెప్తాదంటే మేము చేయబోయే కార్యక్రమాలు ఏంటి అని చెప్తాది. రెండోది గత పరిపాలనలో కానీ గత 5 సంవత్సరాల్లో కానీ చేసిన తప్పులు ఏ విధంగా సరిదిద్దుకుంటాం అనేది రెండు. ఈ రెండు చెప్తేనే ప్రజలు నమ్ముతారు, అధికారానికి ఇస్తారు. నాకు ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ క్రితం ఒక మిత్రుడు, ఒక వ్యాపారవేత్త, చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త వైజాగ్ వెళ్తూ కారులో నెల్లూరులో ఆగి పెట్రోల్ కొట్టించుకుంటుంటే అక్కడ వయసు ఒక 2 పెట్రోల్ బంక్ లో చెప్తే నాకు వీడియో పంపించాడు, మీకు కూడా పంపించాను నేను. అది ఏంటంటే అలా వైఫ్ హస్బెండ్ 2 పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు. హస్బెండ్ ఏమో బీటెక్ చదువుకున్నాడు, వైఫ్ ఏమో ఎంఎస్సీ బిఈడి, 2 పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బిఈడి పోస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ చేస్తుంటే పెట్రోల్ బంక్ లో చేసి ఉండేది కాదు. అదే సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏదో 4 మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏదో ప్రత్యేక వాదన ఏదో వచ్చి ఆంధ్రాలో కంపెనీస్ ఉంటుంటే అతను బీటెక్ చదివిన అతను నెల్లూరు పెట్రోల్ బంక్ లో పనిచేయాల్సిన అవసరం లేదు. ఆంధ్ర పరిస్థితి ఎట్లాగుంటే మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాట్లాడుతూ ఏ స్పీచ్ విన్నా, అమ్మకి అది ఇచ్చాను, చెల్లికి ఇది ఇచ్చాను, అత్తకు బూరు ఎట్టాను, తండ్రికి గారి ఎట్టాను, నీకేమో సోఫా ఇచ్చాను, నీకేమో ఈ చాక్లెట్ పెట్టాను అన్నం తెప్పించి అసలు ఆంధ్ర అభివృద్ధి కోసం కావాల్సిన ప్రత్యేకవాదం ఎందుకు తేలేకపోయాను, మద్యపాన నిషేధం ఎందుకు చేయలేకపోయాను, బూతు పురాణాలు చెప్పే వ్యక్తిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాను, లేదా ఈ ఎంప్లాయీస్ కి సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేకపోయాను, కొన్ని కంపెనీలు ఎందుకు తీసుకురాలేకపోయాను, ఎంప్లాయ్మెంట్ ఎందుకు జనరేట్ చేయలేకపోయాను, దాని గురించి స్పష్టత ఇవ్వడం లేదు సార్. మరో పక్కన ఓటు ఏంటంటే మన పిఠాపురం ఒక వ్యక్తిని దారుణంగా కొట్టేశారు, నిన్న మచిలీపట్నంలో కొట్టేశారు. ఇలా దౌర్జన్యంగా బోకరించుకుంటూ పోతూ కొట్టుకుంటూ పోతూ ఇలా చేస్తే ఎవరు ఓట్లు వేస్తారు సార్ అని వైసీపీ వాళ్ళు ఆలోచించాలి. మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు చేయలేదా, చంద్రబాబు నాయుడు ఇలాగే చేశారు కదంటే చంద్రబాబు నాయుడు చేయలేదు కాబట్టి ఓడిచి మిమ్మల్ని అధికారులు తీసుకొచ్చారు. మీరు చంద్రబాబు నాయుడు కంటే బెటర్ గా చేశారన్నారు. మీకు ఇంకో విషయం చెప్పాలి, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు నేను సుమారు 1000 ఆర్టికల్స్ రాసి కాదు బుక్ పంపిస్తా. చంద్రబాబు నాయుడు మీ ప్రభుత్వం, మీ వైసీపీ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు నిద్రపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని తోడ్పాటు పెట్టాను విమర్శించారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వ అధికారులు ఉండగా విమర్శిస్తున్నా. మీరేదో వైసీపీ మనిషి లేదు, తెలుగుదేశం మనిషి, జనసేన మనిషి అనుకోకండి. నేను అనలిస్ట్గా చెప్తున్నా. వైసీపీ పార్టీ గత 5 సంవత్సరాలు ఏం చేసింది, ఏం సాధించింది ఆంధ్రాకే? ఒక ఇది రైతు అమ్ముకుంటే ధాన్యం అమ్ముకునే పరిస్థితులు ఉన్నాయా, లేదా అమ్ముకున్న ధర వచ్చే పరిస్థితి ఉందా? ఇవాళ మీరు 2,000-3,000 ఇస్తానన్నదే తప్పించి ఒక స్కూల్ ఫీజు ఎంత, ఒక బస్ ఫీజు ఎంత, ఒక కరెంట్ బిల్ ఎంత, ఒక నీళ్లు వచ్చే పరిస్థితులు, గ్రామాల్లో నీళ్లు వచ్చే పరిస్థితులు ఉన్నాయా? గ్రామాలు ఏది నాడు నేడంటారు. అసలు స్కూల్స్ ఉన్నాయా? స్కూల్స్ లో పిల్లలు వస్తున్నారా? అసలు టీచర్లు ఉన్నారా? టాయిలెట్లు ఉన్నాయా? ఏ రోజునన్నా మీరు రియల్ గా మాట్లాడగలిగారా? అంటే రెండు పార్టీల మేనిఫెస్టో ఈసారి చూసుకుంటే కనుక దాదాపుగా ఒకేలాగా ఉన్నాయని కూడా ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే మనం సంక్షేమ వైపు ఎక్కువ అభివృద్ధి చేస్తారంటే సంక్షేమాన్ని ఎలాగా ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తామని ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం పార్టీలకు ఉందంటారా లేదంటారా?
వస్తే మరింత డెవలప్మెంట్ చేస్తాను, ఏదైనా తప్పులుంటే సరిదిద్దుకుంటానన్న మాట అంటున్నారా? తప్పులు చేసిన మీరు సమర్థిస్తుంటే, అమ్మమ్మ కూడా వాళ్ళు సమర్థిస్తుంటే, ప్రభుత్వం మీటింగ్ లో పవన్ కళ్యాణ్ భార్యలు తిడుతున్న జబ్బ తెరిచి మాట్లాడుతుంటే, నేను మచిలీపట్నంలో తీసిన మీద మీరు యాక్షన్ తీసుకోకపోతే, మన పిఠాపురం కొట్టిన మీద మీరు యాక్షన్ తీసుకుంటానని చెప్పకపోతే, రేపు పొద్దున ప్రజలు ఎలా ఓట్లేస్తారు? ఒక పక్కన భూ హక్కు. నేను ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను ఉందండి 7-8 సంవత్సరాల క్రితం మా ఊర్లో పొలం ఉన్నారు. నా పొలాన్ని బ్యాంక్ లో తాకట్టు పెట్టి లోన్ చేసుకున్నాను. ఆ రోజు చేసుకున్నాను 10 అడగలు అయ్యాను. ఆ రోజు తెలిసిన ఆ పొలం నా పేరు మీద. ఈ రోజు నాకు తెలియదు ఎక్కడ ఉందో. ఇప్పుడున్న కొత్త యాక్ట్ ప్రకారం 2 సంవత్సరాల లోపల నా పొలం ఎవరి పేరు మీద మళ్ళీ మాట్లాడదాం, కొనసాగిద్దరు మళ్ళీ. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఎస్ ప్రధానంగా చూసుకుంటే ఇందాక ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అనేది చాలా వరకు ఇప్పుడు ఈ కూటమి ప్రధాన అస్త్రంగా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏం చెప్తారంటే, ఈ మధ్యన భారతి గారిని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో క్లియరెన్స్ ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా ఒక బాధ్యత ఖచ్చితంగా వైసీపీ పార్టీపై ఉంది. సో దానికి సంబంధించి క్లారిటీ ఏమి ఇవ్వబోతున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి అని కూడా. సో మీరేమి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చింది కేంద్రం. అది కేంద్రం ఎప్పుడు గతంలో కేంద్రం 2022లో తీసుకొచ్చినట్టుంది. కేంద్రం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ మాత్రం ఫస్ట్ అమలు చేసే కార్యక్రమం చేస్తుంది. ఈ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది, చాలా ముఖ్యమైనది, చాలా ఉపయోగకరమైనటువంటిది. పేద బడుగు బలహీన వర్గాలకు, నోరు లేని వాళ్ళకు, రాజకీయ బలం లేని వాళ్ళకు, డబ్బులు లేని వాళ్ళకు, దౌర్జన్యం లేని వాళ్ళకు, వీళ్ళందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి యాక్ట్ ఈ యాక్ట్. ఈ యాక్ట్ వల్ల అనేకమైనటువంటి సమస్యల పరిష్కారానికి అవకాశం ఉంది. వక్స్ భూములని కానీ, లేక దేవాదాయ భూములని కానీ, లేక అసైన్ భూములని కానీ, లేక చుక్కల భూములని కానీ, లేక ఈ డబుల్ రిజిస్ట్రేషన్లు కానీ, లేక అన్నదమ్ములకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, లేక కుటుంబ సభ్యులు ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నుండి ఉన్నటువంటి సమస్యలు కానీ, వీటన్నిటికీ పరిష్కార మార్గానికే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చిండేది. ఇది చాలా మంచి యాక్ట్. ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ తర్వాత రెండోసారి దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడైతే మనం ఏదో లింక్ డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్, ముందు కొన్నాడు ఎన్నుకున్నాడు ఇవన్నీ తీసుకుని దాదాపు 8 పేపర్లు తీసుకుని పోయి మన బ్యాంకులో లోన్ పెట్టాలా. ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ వచ్చిన తర్వాత జనాల్లో కొన్ని అపోహలు ఉన్నాయి చాలా వరకు జనాల్లో. సో ఎక్కడో ఉంటారు, ఇక్కడ వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి సర్వే జరుగుతున్నప్పుడు వీళ్ళు వాళ్ళదిగా రాయించుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి కూడా డౌట్స్ వస్తాయి. కానీ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్రవేశపెట్టాల్సినటువంటి ల్యాండ్ యాక్ట్ పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన లేకుండా అమలు చేస్తున్నటువంటి విమర్శ కూడా ఉంది. సో దాన్ని క్లారిఫై చేస్తుంటే బాగుంటుందేమన్నటువంటి అభిప్రాయం కూడా ఉంది. దానికి ఏమంటారు మీరు? బ్రహ్మాండమైన అవగాహన కల్పిస్తున్నారు. అవగాహన కల్పించడంలో భాగమే దాదాపు 8,000 గ్రామాల్లో ఇప్పటికే జరిగింది. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు కాబట్టి, ఇది మంచి కార్యక్రమం కాబట్టి ప్రతిపక్షాలు దీన్ని పూర్తిగా అమలైతే జగన్మోహన్ రెడ్డి గారికి మరింత ఇమేజ్ పెరుగుతుంది. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థ తెచ్చి, వాలంటీర్ వ్యవస్థని వీళ్ళే ఏమన్నారు, అమ్మాయిలను తొలడానికి, అమ్మాయిలు కిడ్నాప్ చేయడానికి, వాళ్ళ డేటా తీసుకోవడానికి, దేశంలో తీసుకుపోయి ఈ దేశాలను అమ్మడానికి కేంద్రం నుండి నాకు నిఘా సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఉంది, ఈ రిపోర్ట్ ఉంది, ఆ రిపోర్ట్ ఉంది. డోర్లు దత్తారు, భర్తలు లేనప్పుడు రాత్రిలో వచ్చి వాకిలు కొడతారు, రకరకాలుగా మాట్లాడినటువంటి ఈ పెద్ద మనుషులే ఈ రోజు వాళ్ళు దేశభక్తులని, వాళ్ళకి 5,000 చాలని, వాళ్ళకి 10,000 ఇవ్వాలని, వాళ్ళకి 10,000 ఇస్తామని, వాళ్ళని తీసేయమని చెప్పి మళ్ళీ వీళ్ళని వస్తుందని చెప్తారు. కాబట్టి ఒక మనిషి మాట్లాడితే ఇంకోటి అంటే బ్రిటిషర్స్ తీసుకొచ్చినటువంటి ఏదైతే ఉందో అప్పటి తర్వాత పూర్తి స్థాయిలో సర్వే జరగలేదని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. 100 సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ ఇది ఇట్టే ఉంటే రాష్ట్రంలో దేశంలో అనేక అప్పటికి పరిస్థితులు మారలేదంటారా? అప్పటికిప్పటికీ పూర్తిగా పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంలో భాగమే, ఈ మార్చాలనే ఉద్దేశంలో భాగమే ఈ విధంగా జరుగుతుంది. ఇదే విధానాన్ని మనం అమలు చేయకపోతే మనకు రాజధానిలో ఏ విధంగా జరిగింది ల్యాండ్ పూలింగ్ అని, లేక రాజధాని పేరు అని కానీ దాదాపు 25,000 ఎకరాలు 33,000 ఎకరాలు భూములు తీసుకుని 25,000 ఎకరాలు ఈ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకు కావాల్సినటువంటి నాయకులకు, వాళ్ళకు కావాల్సినటువంటి అధికారులకు, వాళ్ళకు కావాల్సినటువంటి పెత్తందారులకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి పెత్తందారీ వ్యవస్థ మారాలంటే ఖచ్చితంగా ఈ యాక్ట్ రావాలి, ఈ యాక్ట్ అమలు చేయాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది చేస్తున్నారు కాబట్టి ప్రజలు శబాష్ అంటున్నారు. చాలా క్లియర్ కట్ గా చెప్తున్నారు. ఎస్ మళ్ళీ ఇప్పుడు ఒకసారి మనం అభిప్రాయం తీసుకుందాం. ఎస్ చౌదరి గారు, అంటే ప్రధానంగా మీరు కూడా దానికి సంబంధించి టీడీపీ పార్టీకి సంబంధించి కానీ జనసేన కానీ కూటమిలో భాగంగా దాన్ని వ్యతిరేకించినటువంటి పరిస్థితి ముందు నుంచి కూడా సో లాయర్లతో మీటింగ్లు పెట్టి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. సో దానికి సంబంధించి మీరు ఏమంటారు? రాజేష్ గారు 1924 బ్రిటిష్ యాక్ట్ ఇది. దాన్ని ఈరోజు జీవో నెంబర్ 303 కింద తీసుకొని వచ్చి
ఆంధ్రప్రదేశ్ భూ హక్కు చట్టం కింద ఏర్పాటు చేశారు. దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రాష్ట్రంలో ఉండే పార్కులు, కలెక్టర్ ఆఫీసులు, ఆర్టీఓ ఆఫీసులు, పాఠశాలలు, పాఠశాల గ్రౌండ్లు, హాస్పిటల్లు అన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి చప్పు తీసుకొని పప్పుల పిల్లలు పనిచేశారు. ఇంక జగన్మోహన్ రెడ్డి గారు దోసుకోవడానికి ఏమి లేవు. ఇప్పుడు ప్రజల ఆశ మీద పడ్డాడు. 303 యాక్ట్ ఏం చెప్తా ఉందంటే, మీ భూమికి పొరపాటున మోహన్ రెడ్డి గారు నాకు లెటర్ పెడితే 3 నెలల లోపల మీరు సమాధానం ఇవ్వకపోతే అది మోహన్ రెడ్డి గారికి అయిపోతుంది. మోహన్ రెడ్డి గారు ఒకవేళ అమెరికా పోతాండి వెళ్ళిపోయి ఆయన భూమి మర్చిపోయి 3 నెలలు అడుగున్నాను అనుకోండి, నేను పెట్టుకున్నాను అప్లై చేసుకుంటే అది నాదైపోతుంది. దీనికి కోర్టులే ఉండవు. వాళ్ళ ల్యాండ్ అభివృద్ధికి వెళ్ళాలా అంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దానికి సుపీరియర్. సో ఇది ఏమైందంటే భూమి నాదే, కాగితాలు నాకు కాదు, భూమి నాదే, ఎంత లోన్ నాది కాదు, భూమి నాదే, నా బిడ్డలు నేను అంటే పూర్తి సర్వహక్కులు కోల్పోయి జిరాక్స్ పేపర్ మాకు ఇచ్చి మీరు ఒరిజినల్ పేపర్లు పెట్టుకుంటారు. ఇంకో విషయం కూడా, ఈ పత్రాలపై జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మంట, ఆ చుట్టుపక్కల నాటే రాళ్ళు హద్దుల మీద కూడా రాళ్ల మీద కూడా జగన్మోహన్ బొమ్మంట. నేను చైటికి ఒక మాట అడుగుతున్నా, మా అమ్మ నాయన కష్టపడిన పైన పువ్వులు మీ బొమ్మలు వేసుకుని పెట్టుకోవడానికి మీరెవరండి? నేను వేసుకుంటే రాష్ట్ర సింబల్, అధికార సింబల్ ఉంది, అది వేసుకోవచ్చు, రాజ్యాంగ ముద్ర. ఎందుకంటే రాత ప్రకారం భూములు మీకు ఆర్డర్ చేసామని చెప్పి. ఈ విషయం కదా భాస్కర్ రెడ్డి గారు భారతి గారిని మన కడపలో పులివెందులు అడిగింది, సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది కదా, ఏందమ్మా మా సొంత భూములు మీరు మీ బొమ్మలని. సో ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రంలో భూములు సంపాదించిన రైతులు కానీ, పొలాలు సంపాదించుకున్న కౌలు రైతులు కానీ, ఇల్లు సంపాదించుకున్న యజమానులు కానీ ఇంకా భూములు మీ చేతిలో ఉండవు, జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి వెళ్ళిపోతాయి. మీరు కష్టపడే శాస్త్రంతా కూడా ప్రభుత్వం మనం అయిపోతుంది. వాళ్ళకు కుదబెట్టుకోవచ్చు, అమ్ముకోవచ్చు, మార్చుకోవచ్చు, తీసుకోవచ్చు. సో మీరు ఈ రాష్ట్రంలో ఈ భూ టైటిల్ అంటే ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి తానే పశ్వాసు రక్తం పెట్టుకున్నాడు. ప్రజలు విపరీతంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ఏందయ్యా మా భూములకి మీ బొమ్మలు మీరు ఇచ్చేయాలని. సో ఇది తెలియకుండా అప్పుడెప్పుడో బ్రిటిష్ వాళ్ళు మన వాళ్ళని తొక్కేయడానికి చేసిన ప్రయత్నంలో భాగంగా యాక్ట్ ని అది మళ్ళీ పాతాళ గ్రంథంలో తువి అదేదో తలపతి గ్రంథాలు తీసుకొచ్చిన ఆ యాక్ట్ తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు జనం మీద ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల వ్యతిరేకత వస్తా ఉంది. పూర్తిగా ఇది వైఎస్ఆర్సీ పార్టీకి మైనస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తున్నా, ఎందుకంటే ధర్మాన ప్రసాదరావు గారు అలాగే ప్రయత్నం చేశారు విమర్శ చెప్పడానికి. ఇప్పుడు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తారా, నేను చేస్తాను, డిసైడ్ చేసుకుంటాను. మీరు దీని మీద ఇంకొక విషయం చెప్పి ముగిస్తాను రాజేష్ గారు. 2019లో నీతి ఆయోగ్ ఒక ప్రపోజల్ చేసింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ పైన. అప్పుడు తెలంగాణ సిఎస్ దీనికి అధ్యక్షత వహించాడు. ఆ రోజు ఇది ప్రపోజల్ మాత్రమే. ఆగమేఘాల మీద 2 నెలల్లో అంటే మన 2019లోనే 2 నెలల లోపలే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం చేసి మేము అమలు చేస్తామని చెప్పి ఎగ్జో పంపించారు. 3 సార్లు పంపించారు కేంద్రానికి, కూడా ఒప్పుకోలే. ఎందుకంటే దీని మీద ఇంకా చాలా మతలు ఉన్నాయి, లీగల్ సమస్యలు ఉన్నాయి, ఇంకా అప్రూవల్ కాలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే బాగా అవకాశం ఉంది కాబట్టి జనం సొమ్ము తోసేసుకోవచ్చు కాబట్టి ఈయన ముందు వెళ్ళిపోతాం అందరికి ముందు. కాబట్టి ఇది అమల్లోకి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి పశ్మాసుర హస్తమే. 2 రైతులు ఎవరు ప్రజలు దీన్ని ఒప్పుకోరు. మీ బొమ్మలు వేసుకొని మీ ఒరిజినల్ కాగితం మీద పెట్టుకుని మాకు జిరాక్స్ కాగితాలు ఇస్తే ఇంక మీకు కష్టపడి సంపాదించిన ఆస్తులు మా బిడ్డలకా మీకా, ఇదేదో రాష్ట్రం మీ చాగిరా లేదు మా ఆస్తులు మాకేనా అంటే ఎవరిది భూమి ఎవరి ఆస్తులు సమాజ పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు లేదు కాబట్టి ఇది 100కి 100 మా కుటుంబ అధికారానికి వస్తే చెప్తారు. రైట్, కృష్ణవేణి గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే పవన్ కళ్యాణ్ గతంలో లాయర్లతో దానికి సంబంధించి మీటింగ్ పెట్టి సాధ్యాసాధ్యాలపై ప్రజలకు ఎంతవరకు మేలు చేసిందని కూడా లాయర్లతో లీగల్గా అక్కడ చర్చించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దానికి మీరేమంటారు చెప్పండి. సార్ ఇది నిజంగా ల్యాండ్ కి సంబంధించినటువంటి యాక్ట్ భూ హక్కు చట్టం ఏదైతే తీసుకొచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు, ఇదంతా ఫాల్స్ అండి. మొత్తం అంతా ఒక ముసుగేసుకొని ప్రజల ఆస్తులను కొట్టేయడానికి రూపొందించినటువంటి ప్రక్రియ తప్ప దీంట్లో ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఈ భూ హక్కు చట్టం తీసుకొచ్చినప్పుడే నేను ఆ రోజే తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇవాళ ఒక గ్రామంలోకి వెళ్ళామంటే పలానా వాళ్ళ మనవరాలను, పలానా వాళ్ళ అమ్మాయినో, పలానా వాళ్ళ చెల్లెలనో చెప్తారు తప్ప ఇప్పుడు రాజారెడ్డి గారి మనవరాలను, రాజశేఖర రెడ్డి గారి బిడ్డనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెల్లినను మాకు చెప్పరండి. మాకు వారసత్వ హక్కుగా వచ్చినటువంటి ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాల మీద, వాటి మీద, డాక్యుమెంట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఏంటండి? సమాధుల మీద వేసుకుంటాడు, ప్రతి దాని మీద, అప్పడాల మీద కూడా వదలకుండా వేసుకుంటాడు, చెక్కీల మీద వేసుకుంటాడు. చివరికి వచ్చేసరికి మా వారసత్వంగా వచ్చినటువంటి మా సంపద మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఏంటండి? అంటే బ్రిటిష్ పరిపాలనలోకి వెళ్ళిపోయాం మనం. వాళ్ళు చెప్తున్నారు కదా 100 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి బ్రిటిష్ చట్టాన్ని అమలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారు.
100 సంవత్సరాల అభివృద్ధిని వెనక్కి ఎలాగా తీసుకుపోయారో వీళ్ళు ఇవాళ అదే చట్టాన్ని తీసుకొచ్చి ఇవాళ ఎంత డెవలప్ అయ్యి ఎంత కార్పొరేట్ గా ఎంత ముందు స్థాయిలోకి ఎదుగుతున్నామండి. ఈ టైంలో తీసుకొచ్చి వీళ్ళ బొమ్మలు వేసుకొని ఒక 2 తరాలు పోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్షగా బతకాలి తప్ప మా పిల్లలు మా రేపొద్దున వచ్చే మా మనవల్లో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు దానం చేశారేమో ఈ భూమతిని, అందుకే పాపం ఆయన దయాదాక్షిణ్యాల మీద బతుకుతున్నాం, ఈయన ఒక దానవేర సూర్యకర్ణుడు అనుకుని ఏపీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన ఫోటో పెట్టుకోవాలేమో అండి. రైట్ 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 ఎస్ అక్షర సత్యం గారు విన్నారు కదా పూర్తిగా. అంటే ప్రజలకు చాలా బాధ్యతాయుతంగా ఒక పథకాన్ని లేకపోతే ఆస్తులకు సంబంధించి చాలా వరకు గొడవలు జరుగుతుంది. ఇలాంటి సమయంలో ఈ ల్యాండ్ యాక్ట్ తీసుకురావడం అనేది ప్రజలకు ఉపయోగకరం అంటారా, లేకపోతే చెడు చేసే అవకాశం ఉందంటారా? మీ అనాలిటికల్గా ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పథకం తేవడం కరెక్ట్ అంటారా కాదంటారు? కానీ పథకం తేవడం ముమ్మాటికి తప్పు సార్. తప్పు అంటే ఇప్పుడు 100 ఎకరాలు ఉండేవాడికి 100 ఎకరాల పైన ఉండేవాడికి వాళ్ళకి ఏం బయలుదేరు కాదు. చార్టెడ్ అకౌంటెంట్స్ ఉంటారు, వాళ్ళ కంపెనీలు ఎంప్లాయీస్ ఉంటారు, ప్రతిరోజు లేచిన వెంటనే చూసుకుంటారు రాసి ఎవరి పేరు ఉందన్నది వాడు కాపాడుకుంటాడు. ప్రాబ్లం ఏంటంటే రెక్కాటే కానీ డొక్కాడని భక్త జీవులకండి పొలంలో కాపాడుతాడు. ఆ పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. ఆ పొలం ఎవరి పేరు ముందో తెలియదు. 90 days లో చూసుకోకపోతే ఆ పొలం పెత్తందారు తీసేసుకుని ఆ ఊళ్ళో కూడా వైసీపీ నాయకులు తెలుగుదేశం నాయకులు మీలో నేనే తీసేసుకుంటారు. పరిస్థితి ఏంటండి, ఇప్పుడు వైసీపీ నాయకులు జీవితాంతం అధికారంలో ఉంటారన్నట్టుగా సమర్థిస్తున్నారు ఈ యాక్ట్ ని. రేపు పొద్దున్న జూన్ నెలలో ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారు అనుకుందాం, అప్పుడు ఈ యాక్ట్ ని సమర్థిస్తారా? ఇది వైసీపీ వాళ్ళు ఆక్యుపై చేస్తారన్న తప్పని. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ సమర్థించే వాళ్ళు పొలాలు ఆక్యుపై చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే రెవెన్యూ ఆఫీసర్లు కానీ ప్రతి ప్రభుత్వ అధికారి అధికారంలో ఉన్న పార్టీ మాటే వింటారే. ప్రతిరోజు పొలాలు చూసుకోవాలని, ప్రతిరోజు నా పొలం ఎవరి పేరు మీద ఉందో చూసుకోవాలంటే ఎవరికి సాధ్యమో? ఈ యాక్ట్ ని గుడ్డిగా సమర్థించడం మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ ఎంతో. రేపు పొద్దున మీ పొలాలు కూడా తెలుగుదేశం అధికారులు ఉన్న తర్వాత తెలుగుదేశం వాళ్ళు రాయి చేసుకుంటే మీకు ఎంత బాధగా ఉంటుంది? ఒక రిక్షా కార్మికుడు రిక్షా రోజు ఆ పేరు మీద ఉండలేదు చూసుకోవాలా, ఆడు గూడ్స్ ఎవరి పేరు మీద ప్రతిరోజు వాడు మళ్ళీ ఒక ఎంప్లాయీ ఆడే ఒక దగ్గర కూలోడు అంటే వాడు మళ్ళీ ఇంకొక ఎంప్లాయీని పెట్టుకోవాలి. నా పొలం ఎక్కడ ఉందో చూసుకొని వాడు మళ్ళీ ఇంకొక 2,000-5,000 ఖర్చు పెట్టాలా? ఏంటి సార్ యాక్ట్ ఇది? ఇప్పుడు నేనున్నాను సార్, నేను ఒక సామాన్య కూలీని, రూపాయి ఖర్చు కూడ తీసి ఒక 20 లక్షలు అయితే ఒక 30 సెంట్లు 40 సెంట్లు కొనుక్కున్నాను సార్. అది నాకు గర్వకారణం. నా ఫోటో కానీ లేదు భూమి ఉంటేనే. అది జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉండదు పెట్టి. సరే రేపు పొద్దున ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబట్టి ఆయన ఫోటో ఉంది సార్. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, ఖచ్చితంగా ఫోటోలు మారుస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఫోటో వేసుకుంటారు. అప్పుడు మీరు ఒప్పుకుంటారా? మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకుందాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో వేసుకుంటారు. ఏదో పిల్లల్ని ఏడీలు పెట్టింది అన్నట్టుగా వచ్చిన సీఎం వచ్చినప్పుడు అలా పట్టాదారు పాస్ తీసుకెళ్ళి మీద ఫోటోలు మార్చి స్టాంప్ పేపర్ మీద ఫోటో మార్చడం ఏంటంటే ఇది మూర్ఖత్వం కాకపోతే ఏదైనా అర్థం ఆకారం ఉందా? నా పొలం డాక్యుమెంట్ మీద సీఎం ఫోటో వేయడా? సీఎం అత్తగారు రాష్ట్రం నుంచి ఇస్తున్నాడా, సీఎం అమ్మగారు రాష్ట్రం నుంచి ఇస్తున్నాడా? చెప్తున్నాడా? నేను కష్టం సంపాదించిన ఆస్తి మీద ఎవరు సీఎం ఎవరంటామని సార్? జగన్మోహన్ రెడ్డి అవనే, చంద్రబాబు నాయుడు అవనే, పవన్ కళ్యాణ్ గారు అవనే సీఎం కూడా సీఎం సొంత ఆస్తి నుంచి ఏమన్నా నాకేం షేర్ చేసి నాకు దాని పట్ట ఇస్తున్నాడా? సీఎం ఫోటో ఉండడం ఏంటి సార్? ఎంత దారుణం కాకపోతే. దానికి సమాధానం అడుగుతాం. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి పూర్తిగా. అంటే ఎవరికి సంబంధించినటువంటి చాలా వరకు కూడా ఫోటోలు రగడ గతంలో కూడా వైసీపీకి సంబంధించి కూడా చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇక్కడ వ్యక్తికి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోనో లేకపోతే వారికి సంబంధించినటువంటి ఫోటోనో లేకపోతే నార్మల్గా ప్రభుత్వ ముద్రణకు సంబంధించినటువంటి ఒక పోస్టర్ ఉండాల్సింది. జగన్మోహన్ రెడ్డిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అంటే ఖచ్చితంగా కంటిన్యూగా మేమే ఉంటామన్నా, లేకపోతే అంటే ఒక వ్యక్తి ఒక ప్రభుత్వంలో ఉన్నట్టు నడిపేటటువంటి ఒక వ్యక్తి ఫోటో ఉండడం సమర్థిస్తారా మీరు? ఖచ్చితంగా ఇదే ఇందాక అడుగుతూ వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళ ఫోటో ఉంటే కనుక యాక్సెప్ట్ చేస్తారు అంటే ఎవరివి లేకుండా పూర్తి స్థాయిలో వారి ఫోటోనో లేకపోతే పారదర్శకంగా ఉండాల్సినటువంటిది జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం సమర్థిస్తారు మీరు వ్యక్తిగతంగా లేకపోతే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా? మీరు నాకు కొంచెం అవకాశం కూడా ఇవ్వాలి. ఎందుకంటే దీనన్న కృష్ణవేణమ్మ గారు ప్లస్ అక్షర సత్యం గారు ముగ్గురు కలిసి ఒకే మాటే, ముగ్గురు కలిసి మాకు వ్యతిరేక మాటే కాబట్టి నాకు కొంచెం అవకాశం. మీకు వ్యతిరేకం కాదండి, అక్కడ పడుతున్నటువంటి పథకానికి వ్యతిరేకం అనుకోవాలి. మీరు క్లారిటీ ఇవ్వండి, పర్వాలేదు. నేను అట్లా వాళ్ళ ముగ్గురు ఒకే నినాదమే, మేము ఒక్కరు వాళ్ళ ముగ్గురికి సమాధానం కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలి. మీరు కట్ చేస్తారు. తప్పకుండా మోహన్ రెడ్డి గారు చెప్పండి అర్థమైంది, చెప్పండి. విషయం ఏంటంటే స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిష్ వాళ్ళు ఏదైనా శంకుస్థాపనలు చేస్తే శంకుస్థాపనలో వాళ్ళ పేర్లు వాళ్ళ ఫోటోలు వాళ్ళ ఉండేటి
ఉన్నాయి. ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసుల్లో వాళ్ళు కలెక్టర్లుగా పనిచేసినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎవరన్నా కలెక్టర్లు పనిచేసినటువంటి ఫోటోలు కూడా ఇప్పటికీ పెట్టారు. ఏం మాట్లాడుతున్నారు? మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మన ముఖ్యమంత్రిని పట్టుకొని మనం ఎందుకు ఫోటో వద్దు, ఎవరో బ్రిటిష్ వాడో పాకిస్తాన్ వాడో ఉన్నట్టు దాని రకంగా ఫీల్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మన దాకా ఇచ్చినటువంటి మోహన్ రెడ్డి గారు మీకు అడ్డని కాదు, ఒక మాట చెప్తున్నా. అంటే ఇప్పుడు ప్రభుత్వ పథకాల శిలాఫలకాలు అనేవి ఎవరు స్థాపించారు, ఎవరు హయాంలో అనేది ఒక సాక్ష్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ మారుతూ ఉంటారు కదా, వ్యక్తికి సంబంధించినటువంటి ఆస్తి, అది వ్యక్తిగత ఆస్తి, దాని ఫోటో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దాన్నే నేను చెప్తాను. ఎందుకంటే మీకు టైం ఇచ్చి అన్ని చెప్పిన తర్వాత కాకపోతే డౌట్ ఉంటే అప్పుడు అడగచ్చు. 100 సంవత్సరాల కిందట ఎవడో బ్రిటిష్ వచ్చి పెట్టినటువంటి చట్టం అది. దాన్ని ఆ యాక్ట్ ను మార్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారతదేశానికి ఒక తలమానికంగా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ యాక్ట్ ను ఇక్కడ అమలు చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం కూడా సాహసం చేయలేక చేసినటువంటి ఆ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంటే, ఆ యాక్ట్ చేసినప్పుడు ఆయన ఫోటో పెట్టుకుంటే తప్పేంటి? రేషన్ కార్డు ఈ రోజు ఇచ్చేది పోతుంది, రేషన్ కార్డు మీద వీళ్ళు పెట్టిన ఫోటోలు ఏంటి, ల్యాండ్ మీద ఇంతకుముందు ఇచ్చినటువంటి పాస్బుక్ల మీద ఫోటోలు ఏంటి, వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలన్నీ ఫోటోలు కలర్లు పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళు రుణమాఫీ చేస్తే వీళ్ళు చేతులుంటే ఇచ్చే రుణమాఫీ కాదు, దాంట్లో కూడా పసుపు వచ్చేది. నా ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు కూడా రుణమాఫీ ఏదో ఇచ్చినారు, ఆ బాండ్ ఇచ్చినారు, ఆ బాండ్ ఇచ్చింటే రుణం అయితే మాఫీ కాలేదు కానీ బాండ్ ఇచ్చిన ఉంది పచ్చ కలర్ లో ఆ ఫోటోలు వేసి. మరి ఇవన్నీ వాళ్ళని పెట్టుకుని వాళ్ళు ఏదో గురిగింజ సామెత, గురిగింజ పైన అంత ఎర్రగుండి కింద నల్లగుండేది మర్చిపోయి మాట్లాడితే అవన్నీ మామూలుగా వచ్చేటి, వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మరి సీనన్న చెప్తున్నాడు ఇవన్నీ తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవి పెట్టారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తాకట్టు పెట్టింది 71,000 కోట్ల రూపాయలు మాత్రమే పథకాలకైతే, మీరు పెట్టినటువంటి పథకాలకు 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. మరి అప్పుడు ఎవరిని తాకట్టు పెడతారు? ప్రతిపక్షాన్ని పెడతారా, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి గవర్నమెంట్ పెడతారా, లేక రాష్ట్రంలో ఉన్న జనాన్ని పెడతారా, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాలను కూడా తీసుకొచ్చి ఏమన్నా తాకట్టు పెడతారా? భారతదేశాన్ని ఏమన్నా మీకు ఎన్డీఏ కూటమి కాబట్టి అన్ని పార్టీలు కలిపి పోటీలో ఉన్నారు కాబట్టి, బీజేపీ కూడా మీతోనే ఉంది కాబట్టి, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, ఒకవేళ రేపులో కేంద్రంలో అధికారంలోకి వచ్చే బీజేపీని కూడా ఆంధ్రప్రదేశ్ కి తాకట్టు పెట్టేసి ఈ నవరత్న ఈ పథకాలన్నీ మీరు ఏమైనా అమలు చేస్తారా? వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా మీరు ఎట్లా మాట్లాడుతున్నారు? మేము తాకట్టు పెట్టాము, తప్పు చేసినాం, ఓకేనా? మరి మీరు మంచి చేసినారు కదా, మంచి చేయాలనుకున్నారు కదా, మరి ఎట్టిస్తారు? 50 ఏళ్ళకు పెన్షన్ ఎట్టిస్తారు? ఇప్పుడు 65 ఏళ్ళకు పెన్షన్ ఇస్తుంటే 66,39,000 పెన్షన్ ఉంటాయి. మరి 50 ఏళ్ళకి పెన్షన్ ఇచ్చే 66 లక్షలు కాదు, కోటి మంది పెన్షన్దారులు అవుతారు. కోటి మంది పెన్షన్దారులు అయితే అప్పుడెంత మందికి ఇవ్వాల్సి వస్తుంది? ఇప్పుడు మేము ఇచ్చినటువంటి అమ్మఒడిని పట్టుకొని మేము 16,000 ఇస్తాం, 15,000 ఇస్తాం, మేము 18,000 ఇస్తాం, 20,000 ఇస్తామంటున్నారు. మేము ఇచ్చినటువంటి పెన్షన్ 3,500 ఇస్తామంటే మీరు 4,000 ఇస్తామంటున్నారు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ రోజు శ్రీలంక కదా, ఈ రోజు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇంకోటి మరి అప్పుడు కాకుండా పోతుంది. అప్పుడు అయ్యేటప్పుడు ఎట్లున్నది? మరి మేము 5,000 ఇచ్చి మేము ఏదో విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి బ్రహ్మాండంగా పరిపాలన సాగించి ఆ వాలంటీర్ వ్యవస్థ శబాస్ అనిపించేట్టుగా మేము చేసినప్పుడు వాళ్ళని దారుణంగా తిట్లు తిట్టి ఈ రోజు మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థ పెట్టి వాళ్ళకి 10,000 ఇస్తామంటున్నారు. ఎక్కడి నుండి 10,000 ఇస్తారు? ఎట్లా 10,000 ఇస్తారు? ఎక్కడి నుండి డబ్బులు తెప్పిస్తారు? దీనికి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సంపద సృష్టిస్తారా, లేక చంద్రబాబు నాయుడు గారు సృష్టిస్తారా? వీళ్ళకి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దాని పుస్తకాన్ని చేతిలో పట్టుకోకుండా సంబంధం లేదు, వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మాకేం సంబంధం అని వాళ్ళు తప్పించుకొని పోతే, మరి వాళ్ళు ఒప్పుకోకపోయి, మీరు ఒప్పుకోకపోయి, వీళ్ళు ఒప్పుకోకపోయి, వీళ్ళు సంపదను సృష్టించడానికి ఎంత అవకాశం ఉంది? 14 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంక్ దగ్గర 51,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి పెట్టినటువంటి ఈ పెద్ద మంచి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడపడానికి డబ్బులు లేక 40,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు నడిపినటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి ఎక్కడి నుండి పెట్టి ఎవరికి ఈ పథకాలు చేస్తారు? ఎట్లా ఈ పథకాలు చేస్తారు? ఈ పథకాలు అమలు ఎట్టవుతాయని అమలవుతాయని ఇస్తున్నారా, అమలు కావాలని ఇస్తున్నారా? ఇవన్నీ మీరు ఇస్తున్నారు కాబట్టి, గతంలో ఇచ్చినటువంటి పథకాలు కాబట్టి, ఈ పథకాలు అప్పుడు అమలు చేయలేదు కాబట్టి, ఆవుతో జాబ్ కు ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి దాదాపు 12 లక్షల మందిని మోసం చేసి 1 లక్ష మందికి 1000 రూపాయలు చొప్పున లాస్ట్ నెలలో ఇచ్చినారు. ఆ విధంగా మీరు చెప్పినటువంటి మీరు ఈ రోజు మళ్ళీ 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఇస్తామంటారు. ఆ రోజు ఇచ్చినటువంటి మొత్తం ఉద్యోగాలు 30,000 అయితే ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు. మేము ఉద్యోగాలు 2,24,000 పర్మనెంట్ ఉద్యోగాలు మేము ఇస్తే మీరు ఇచ్చిన 34,000 ఉద్యోగాలు ఈ రోజు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే మరి ఆ రోజు ఎందుకు ఇవ్వకపోయినారు? ఈ రోజు ఎందుకు ఇచ్చారు? ఈ రోజు మెగా డిఎస్సీ అంటున్నారు. ఆ రోజు 98లో డిఎస్సీ రిలీజ్ చేసే వాళ్ళు సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులకు వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళకి ఎందుకు ఉద్యోగం ఇచ్చినారు? వీటన్నిటిని మీరెందుకు పరిగణలోకి తీసుకుంటే మీరంతా జనం మర్చిపోతారు అనుకుంటున్నారు. జనం ఏమైనా మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి ల్యాండ్ యాక్ట్ పై బొమ్మలు ఎందుకు వేస్తారంటే మొత్తం మీరు క్లియర్ గా చెప్పేసారు. అయిపోయిందా మీ ఎక్స్ప్లెనేషన్? అడగొచ్చాను క్వశ్చన్ వాళ్ళకి. అది కాదండి, అడిగినట్టు ఆయన ఒక క్వశ్చన్ వేసినాడు కదా, ఆ క్వశ్చన్ లో భూమి తాకట్టు పెడతారు, తాకట్టు పెట్టి అమ్ముతాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు కదా.
నిష్పక్షపాతంగా నిజాయితీగా ఒక్క పైసా రైట్, కూడా రైట్. అంటే ఖర్చు మీరు కాకుండా చాలా సుదీర్ఘంగా చాలా ప్రశ్నలు సంధించారు. 2,70,000 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లో వేస్తే అకౌంట్ వేసినటువంటి 2,70,000 కోట్లలో ఒక్క పైసా ఖర్చు కాకుండా మరి అవినీతి చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, తప్పు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని తాకట్లు పెడితే మీరు తప్పులు చేసినటువంటి వ్యక్తులు, మీరు మోసాలు చేసినటువంటి వ్యక్తులు, మీరు రైట్, భూములు రైట్. లాక్కున్నటువంటి వ్యక్తులు, మీరు ప్రజలను దోపిడీ చేసినటువంటి వ్యక్తులు మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు చెప్పండి. ఎస్ 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 క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు చౌదరి గారు చెప్పండి. హరీష్ గారు, ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థ కుప్పకూలిపోయింది. రాష్ట్రంలో ఎవరు భూములు అమ్మడం లేదు, కొనుక్కోవడం లేదు. ఇక్కడ నుంచి బిల్డింగ్ కార్మికులందరూ బకరాశులు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టడం వల్ల ఒక్కడైనా ఈ రాష్ట్రంలో భూమి కొంటాడా? మా ఫ్రెండ్ బెంగళూరులో 3 నెలల క్రితం వెంచర్ వేస్తే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి 70% సేల్ చేసుకున్నాడు. అంటే ఆంధ్రాలో భూమి కొట్టే మా భూములు ఉండవు, మేము భయపడిపోయినాము, మాకు ఆంధ్ర రాష్ట్రాలు వద్దు అని పారిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది కాకుండా మీకు చాలా క్లియర్ గా చెప్తున్నాను హరీష్ గారు, ఆంధ్ర రాష్ట్ర రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? భూములు లావాదేవీలు వస్తాయి, భూములు రిజిస్ట్రేషన్ చేసే వస్తాయి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టడం వల్ల రెవెన్యూ మొత్తం పోయిందే కదా. అక్కడ పనిచేస్తున్న లాయర్లు ఏం కావాలి, సబ్ రిజిస్టార్లు పనిచేసే రెవెన్యూ సిబ్బంది ఏమైంది, రిజిస్టార్లు ఏం కావాలి అంటే వీళ్ళు కడుపుకోవటాలని డిసైడ్ అయిపోయినారు మీరు. సార్, పూర్తి స్థాయిలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల కొన్ని వేల జీవితాలు నాశనమే కాకుండా భూములు, ఆస్తులు, పొలాలు ఎవరికి తక్కువ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు చేస్తున్న కుట్ర. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. 2, మీరు అభివృద్ధి చేయండి. ఏం అభివృద్ధి చేశారు? 5 సంవత్సరాలు బడ్జెట్ ప్రవేశపెట్టారు. 8 లక్షలు 12 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే 11,50,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు. ఈ 2 కలిపి 25 లక్షలు అవుతుంది. మీరు తెలంగాణ పంచింది ఎంత? 2,70,000 కోట్లు డీబీటీ ద్వారా పనిచేశారు. మిగిలిన డబ్బులు ఏమైనాయి? కాకిత్తుకు పోయిందా? ఏం సార్ అభివృద్ధి ఎక్కడ? 3 రోజులు కట్టారా? 3 రోజులు చూసాము కనీసం కళ్ళల్లో. కొన్ని పెద్ద కొన్ని తెచ్చారా? వైజాగ్ ఆపారా? కడప స్టీల్ ప్లాంట్ పెట్టారా? కడపలో కనీసం వచ్చారు, మన వరకు కట్టలేదు. ఈ రోజు అమ్మాయి కూలిపోతే కట్టమంట వేయలేదు మీద. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని రవాణాకాశం చేయడం కాకుండా శాండు మైను దోసేసుకుని వేల కోట్ల రూపాయలు కుప్పేసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు 1 రూపాయి ముఖ్యమంత్రి. నేను చెప్తున్నా, బెంగళూరు 10 గంటల 1000 ఎకరాల పొలం ఏది? ఎంత వేల కోట్ల రూపాయలు ఆశలే కదా. ఈ డబ్బులు సంపాదించి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈ పరిస్థితుల్లో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల భూ లావాదేవీలే కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది, ఆర్థిక లాభాలు దెబ్బతింటాయి. మేము ఇంకో మాట అన్నారు, మీరు వచ్చిన సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారని. మేము సంపద సృష్టిస్తాం, అమరావతిని కడతాం, కేంద్ర సహకారం తీసుకుంటాం. ఇప్పుడు చెప్పండి మీరు కేంద్ర సహకారం లేకుండా ఆంధ్ర రాష్ట్ర మీరు 5 ఏళ్లు వాళ్ళు ఇచ్చిన అప్పులు, ఆర్బీఐ పర్మిట్ ఇచ్చిన అప్పులు అవి తీసుకొచ్చి మీరు చేస్తున్నారు. కానీ సంపద ఎక్కడ సృష్టించలా, అమరావతిని కట్టలా, కనీసం ఇండస్ట్రీస్ పాలసీ మార్చలా, పరిశ్రమలు రాలా, పోలవరం కనీసం ఇరిగేషన్ పైన ఒళ్ళు కట్టలా, రైతులు కనీసం క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. ఫైనల్ గా సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేసేయండి. ఎస్ చెప్పండి. మా సీనన్న సంపద సృష్టిస్తాము అంటున్నారు. నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ముఖ్యమంత్రి అవుతుంటే, ఇంతకుముందు ముఖ్యమంత్రి కాకపోతే, ఆయన ఈ రాష్ట్రానికి కొత్త నాయకుడు అయితే, ఇంతకుముందు ఎప్పుడు నాయకుడు కాకపోతే, ఈ రోజు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్పినా కూడా జనం చూసేదానికి, వినేదానికి, నమ్మేదానికి అవకాశం ఉండదు. ఆల్రెడీ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 2,60,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేసి 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి 2,30,000 కోట్లు చేసి దాదాపు 4,50,000 కోట్లు ఇండైరెక్ట్ డైరెక్ట్ ప్రజలకు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన పట్టుకొని ఏనేది ఇట్లా మాట్లాడతారు. ఒకటి. రెండోది సంపద ఎక్కడ సంపద సృష్టించినారు, ఎప్పుడు సంపద సృష్టించినారు, ఏ విధంగా మీరు ముందుకు వచ్చినారు? ఒక్క నిమిషం ఇది ఒక్కటైపోయిందండి. 99 నుండి 2004 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 1500 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 1500 రోజులు వర్కింగ్ డేస్ ఉంటే 1200 రోజులు ఓడి మీద ప్రభుత్వం నడిపినారు. ఓడి మీద ప్రభుత్వం నడిపినటువంటి మీరు కూడా మళ్ళా సంపద సృష్టిస్తామంటే ఎక్కడి నుండి వచ్చింది? ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంటు ఉచితంగా ఇచ్చామయ్యా, రైతులు చనిపోతున్నారు, కరెంటు తీగలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పొలాల్లోకి వెళ్ళి విషం దాకి చచ్చిపోతున్నారు, ఉచితంగా ఇస్తామంటే దానికి తీగల మీద బట్టలు ఆరేసుకుని మనకి చదివి ఉచితంగా ఇవ్వడానికి లేదు, సాధ్యం కాదు. రాష్ట్రంలో చనిపోయినటువంటి ఎక్స్పెక్టేషన్ ₹1,00,000 ఇవ్వండి అంటే ₹1,00,000 ఇస్తే రైతులు క్యూ కట్టుకుని చనిపోతారని చెప్పినటువంటి వీళ్ళు సంపదలు సృష్టించే శక్తి వీళ్ళకే ఉంది.
ఈ రాష్ట్ర చరిత్రలో ఏదైనా మంచి జరగాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే అవుతుందని Right, right. మోహన్ రెడ్డి గారు జనం conclude చేయండి. నిరూపిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మళ్ళీ బలపరుస్తారు. వీళ్ళ మూడు పార్టీల అధ్యక్షులు కూడా వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు, వీళ్ళకి డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదు. Right. వీళ్ళు ముఖ్యమంత్రులు, వీళ్ళు Right, నరేంద్ర మోడీ గారు అంటే నువ్వు పట్టుకోకని చెప్పి సిద్ధార్థనాథ్ సింగ్ అక్కడ నుండి నువ్వు మేనిఫెస్టో పట్టుకోగా, నువ్వు పట్టుకుంటే మళ్ళీ మనం బాధ్యత మోయాల్సి వస్తుంది. నువ్వు పక్కన చెప్పేశారు నమ్ముతానని పక్కన దొబ్బేశారు. వీళ్ళు కూడా మాట్లాడితే ఎట్లా వీళ్ళను పట్టించుకుంటే తక్కువ ఉంది మనకి. రాజేష్ గారు ఒక విషయం చాలా క్లియర్ గా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఈ ఐడియాలలో దీని పలాని పని చేశారని ట్రేడ్ మార్క్ ఉందా? ల్యాండ్, శాండ్, మైన్, డ్రగ్స్, పోలవరం కూడా కట్టలేదు కదా. నవరత్నాలు 25 మంది ఎంపీలు ఇవ్వండి అని చెప్పి ఇచ్చాము. ఏం చేశారు? మెడలో చేరాడు, చిన్నకాళ్ళు ఉంచారా? ప్రతి ఒక్కరు ఏమైంది? గాలి వెళ్ళిపోయింది కదా. మీ నవరత్నాలు ఉన్నాడు మొత్తం నగిరత్నాలు అయిపోయినాయి కదా. మరి అయిపోయింది కదా. ఏమైంది? జాబ్ కార్డ్ ఏమైంది? ఏమైంది? ఉచితంగా పింఛన్ ఇస్తామన్నాడు ఏమైంది? ఎస్సీఎస్సీ పాలసీ ఏమైంది? ఎస్సీ సప్లైలు ఏమైంది? బీసీ కార్పొరేషన్లు ఏమైంది? బీసీ చివరిగా కృష్ణరాజు గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు ఏం చెప్తారు? చివరిగా చాలా ధీమాగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, మీరేం చెప్తారు చెప్పండి. వైసీపీ నాయకులు కంగారు చూస్తేనే అర్థమవుతుంది సార్, వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ల్యాండ్, శాండ్ మొత్తం అంతా దోసుకుని తినేసేసి వాళ్ళ మద్యం దగ్గర నుంచి గంజాయి వరకు కూడా సప్లై చేస్తూ రాష్ట్రాన్ని ఎంత నాశనం చేశారన్నది ప్రజలందరికీ కూడా తెలుసు. ముందు మా అధ్యక్షుల డిపాజిట్లు కాదండి, వీళ్ళకి అడ్రస్లు గల్లందేటువంటి పరిస్థితి అయితే మాత్రం మా కూటమి ఏర్పడిన తర్వాత వైసీపీ ఓకే అదే చూద్దామండి. వైసీపీ నాయకులు ఎంత దోపిడీ చేశారు, రాష్ట్రంలో ఎంత దోచుకుని తిన్నారన్నది వాళ్ళ దగ్గర ఉన్నది కక్కిస్తే రాష్ట్ర ప్రజలు చాలా బాగుపడతారు. వైసీపీ నాయకులు బయట పెట్టమని చెప్పండి. ముందు మేము అభివృద్ధి చేస్తామని అందరికీ తెలుసండి వాళ్ళు ఎంత దోపిడీ చేశారు. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. వాళ్ళు మాట్లాడుతున్నారు, మన చివరి సమయంకి వస్తుంది. మళ్ళీ మనం నెక్స్ట్ డిబేట్ లో కంటిన్యూ చేద్దాం. ఎస్ కృష్ణరాజు గారు కంక్లూడ్ చేసేయండి మీరు. కాదు సార్, ఇవాళ వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పగవల్పాలు ఎలాగుంటాయంటే మేమేమి అభివృద్ధి చేయలేము, వాళ్ళే మొత్తం అభివృద్ధి చేసేసామనేసి మా ఆస్తుల మీద ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేసుకున్నారంటే క్లారిటీగా ఒక సమాధానం చెప్పలేకపోయారు మోహన్ రెడ్డి గారు. ఇవాళ మళ్ళీ పదే అదే ప్రస్తావిస్తూ ఇవాళ అభివృద్ధి చేసి ఎప్పుడు కూడా అప్పులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎన్ని అప్పులు చేశారు, ఎన్ని ఆస్తులు అమ్మేశారు అన్నది సాధారణ సత్యం గారు క్లియర్ గా కంక్లూడ్ చేయండి. ఎస్ పూర్తిగా అన్ని పార్టీల వాదనలు విన్నారు. సో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు అల్టిమేట్ గా. సో ఇక్కడ మీరేమంటారు? ఫైనల్ గా చెప్పండి. పవన్ కళ్యాణ్ అనుకుంటా, పవన్ కళ్యాణ్ 1000 కోట్లు తీసుకున్నాడు అంటున్నారు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు 1000 కోట్లు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఎందుకు బయట పెట్టలేదు? అంటే పవన్ కళ్యాణ్ గారు తీసిన 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు 800 కోట్లు తీసుకున్నారు వాటా కింద. ఆ వాటా కింద తీసుకోవడం వల్ల బయట పెట్టలేదా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేతగాని తన వల్ల బయట పెట్టలేదా? రెండోది, ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సామాన్యుడుకున్న అనుమానాల గురించి సమాధానం చెప్పకుండా మోహన్ రెడ్డి గారు తెలివితేటలుగా సంక్షేమ పథకాల గురించి సంక్షేమ పథకాలు తప్పించి ఒక అభివృద్ధి అంటే ఏంటో తెలీదు, ఒక సంపద సృష్టి అంటే ఏంటో తెలీదు. వైసీపీ వాళ్ళకే రైట్ థ్యాంక్ యూ అక్షయ్ సచిన్ గారు. ఎస్ ప్రధానంగా విఎస్ చౌదరి గారికి టీడీపీ పార్టీ నుంచి వారికి ధన్యవాదాలు, అలాగే కృష్ణవేణి గారికి జనసేన పార్టీకి సంబంధించి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అక్షయ్ సచిన్ గారు అనలిస్ట్ గారు ఫోన్ ద్వారా వచ్చారు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎస్ మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీకి సంబంధించి మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. చూద్దాం ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. కౌంట్ డౌన్ 7 days మాత్రమే ఉంది. చాలా రసవత్తరంగా సాగుతుంది. ఎండ వేయడం కంటే మాటల తూటాలతో మరింత వేడిని పెంచేస్తున్నారు రాజకీయంగా. ఎస్ చూద్దాం ఏపీ ప్రజలు ఈసారి మార్చబోతున్నారా, మళ్ళీ నవరత్నాలకే పట్టం కట్టి వైసీపీకే కడతారా,
లేకపోతే ఏంటి కూటమికి ఈసారి బలపరచిపోతున్నారు అని చూద్దాం. సో మొత్తానికి కౌంటర్ కంటిన్యూ అవుతుంది. మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అమ్మా న్యూస్ ఇస్తూనే ఉంటుంది. ఎస్, చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.